హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదండి వీడియోలో పంజాబీ డ్రెస్ సైడ్ కట్స్ ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఈ వీడియోలో చూడండి, ఒకసారి స్కిప్ చేయకుండా. ఫస్ట్ మనం డ్రెస్ మొత్తం హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ తీసేసి ఒరిజినల్ సైడ్ కాకుండా లైనింగ్ క్లాత్ సైడ్ మనం తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, క్లాత్ అస్సలు మనం లాగకూడదండి, అలా స్మూత్గా వెళ్ళిపోవాలి. అసలు పట్టి లాగినామంటే మనం షేప్ అవుట్ అయిపోతుంది. కొంచెం మనం కట్స్ దగ్గరికి వస్తున్నాము అని అనగా మనం ఇప్పుడు ఫోల్డ్ చేసేది కాకుండా దీనికి ఆపోజిట్లో ఇంకో క్లాత్ ఉంటుంది కదండి, అది ఒక పక్కకు అనేసుకోవాలి మనం. ఇలా అండి, ఇలా కొంచెం మనం క్లాత్ని సైడ్కి అనేసుకుంటే కింద క్లాత్ మీద మనకి కుట్టు పడకుండా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్ సరిపోతుందండి. కాకుంటే నేను ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నా. ఎందుకంటే నా కస్టమర్ చెప్పారు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచండి, రేపటి రోజున కొంచెం టైట్ అయినా సరే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ చిన్న స్టిచ్ విప్పేసి మళ్ళీ మనం చిన్న ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు. అందుకని నేను 1.5 తీసుకున్నా అండి. ఈ రిక్వైర్మెంట్ లేకపోతే 1 ఇంచ్ సరిపోతుంది మనకి. చూసారా, ఇలా సమానంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనం నీడిల్ క్లాత్ లోపలికి దించేసేయాలండి. అలా అయితేనే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది మనకి. ఇలా మనం అక్కడ నీడిల్ లోపలికి దించేసి పాదం దగ్గర మళ్ళీ ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి, ఆ సైడ్ది ఈ సైడ్ది. క్లాత్ మరీ లాగకండి, ఇటు సైడ్ జస్ట్ సమానంగా ఉందా లేకుంటే క్లాత్ ఆ ఫోల్డింగ్లో ఏమన్నా పడిపోయిందా అనేది చూసుకుంటే సరిపోతుంది. బాగా లాగడాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇలాగా, అంతే అండి, చాలా సింపుల్ వేలో అయిపోతుంది. అంతే. ఇక్కడ మళ్ళీ మనం చివరికి వచ్చేసిన తర్వాత దారం కూడా కట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, టాప్ స్టిచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్స్ దగ్గర ఒక చిన్న ఏమంటారు రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా అటు ఇటు అవ్వకుండా, మన అక్కడ చాలామందికి ఆ ప్లేస్లో చినిగిపోతుంది క్లాత్. అలా కాకుండా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.